విటమిన్ సి చలికాలంలో శ్రీరామ రక్ష. విటమిన్ సి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదివరకు నావికులు సముద్రాల్లో నెలల తరబడి ప్రయాణించే వాళ్ళు కదా, వాళ్ళలో కొందరు మాత్రమే ఇప్పుడు చలికాలం తీవ్రమైన వ్యాధులకు గురయ్యే వాళ్ళట. గాయాలు మానకపోవడం, అలసటగా ఉండటం, శరీరం బలహీన పడటము, గాయాలు తరచూ కనిపించేవట. వెంటనే జబ్బు పడటం, అలాంటి సమస్యలు తరచూ కనిపించేవట. అయితే ఆ లక్షణాలను గమనించిన ఓ ఆంగ్ల వైద్యుడు దానికి ఓ మందు కనుగొన్నాడు. ఆ మందు పేరే విటమిన్ సి. అందుకే ఆ ఔషధాన్ని వాళ్ళు బాగా అందించేవారు. నారింజ, నిమ్మ, ఉసిరి లాంటి సిట్రస్ ఫ్రూట్స్ని తినడం వల్ల శీతాకాలంలో వచ్చే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడం ఆరంభించారు. 18వ శతాబ్దంలో జరిగిన ఈ సంఘటనతో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా విటమిన్ సి పాత్ర ఎంత ఉందో అందరికీ తెలిసింది. చలికాలంలో తప్పనిసరిగా విటమిన్ సి అవసరం అవుతుంది. కాబట్టి వాతావరణం చల్లబడగానే వచ్చే రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అన్నిటిలో ఆ విటమినే ఎక్కువ ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఆ సూపర్ ఫుడ్ ఆకుకూరలోనూ ఆ విటమిన్ ఎక్కువ ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సూపర్ ఫుడ్ డైట్ ఒక నెల ముందు నుంచే మొదలు పెట్టడం అంటే ఆ ఆహారమే శరీరాన్ని కాపాడే దివ్య ఔషధం అవుతుంది. అసలు ఏంటి విటమిన్ సి? విటమిన్ సి మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో ముఖ్యమైనది. శరీరంలో అన్ని రకాల పనుల్లో పాలు పంచుకోవడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతూ రక్షణ కవచంగా మారుతుంది. ఇది నీటిలో కరిగిపోయే ఈ విటమిన్ శరీరంలో నిల్వ ఉండదు. ఆహార పదార్థాలని రోజు తింటే దీనివల్ల కలిగే లాభాలన్నీ పొందొచ్చు. ముఖ్యంగా చలికాలంలో నెమ్మదించే జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా ఇది బాగా మెరుగుపరుస్తుంది. ఇది ఇంకా శరీరం ఐరన్ శోషించే శక్తిని విటమిన్ సి పెంచుతుందట. ఇమ్యూన్ బూస్టర్లా పనిచేసే ఈ విటమిన్ సి చర్మానికి అవసరమైన తేమను అందిస్తూ పొడిబారకుండా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. వైరస్లతో బాగా పోరాడుతుంది. శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది కూడా. వైరస్లతో పోరాడే శక్తి తెల్ల రక్త కణాలని బలోపేతం చేస్తూ శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా పోరాడే శక్తి ఇదే సొంతం. విటమిన్ సి చర్మం, రక్తనాళాల ఆరోగ్యం ఉండటానికి అత్యవసరమైన కొలాజన్ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతూనే ప్రమాదంలో ఎముకలు విరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా బోన్ రిపేర్లోని ఇది పాలు పంచుకుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో చాలా ముందు ఉంటుంది. గుండె జబ్బుల్ని అరికడుతూనే రక్తపోటుని క్రమబద్ధీకరిస్తుంది. గాయాల్ని, వాటి ద్వారా అయ్యే మచ్చల్ని మాన్పుతూ చర్మ కణాలని బాగు చేస్తుంది. విటమిన్ సి జపాన్ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో విటమిన్ సి కేవలం చర్మ నిగారింపుకు మాత్రమే కారణం కాదని, డిఎన్ఏలో మార్పులు జరిపి ఎక్కువ కాలం మనల్ని యవ్వనంగా ఉంచుతుందని బయటపడింది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఈ విటమిన్ అవసరమే. కంటి సమస్యల్ని దరిచేరనివ్వదు. హార్మోన్ల అసమతుల్యతను కూడా ఇది నియంత్రించడంలోనూ ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుందట. విటమిన్ సి హ్యాపీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మానసిక ఆరోగ్యానికి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధనలో బయటపడిన ఒత్తిడి, ఆందోళనని తగ్గించి హుషారు తీసుకొస్తుందట. ఇది ఈ లోపంతో ఉన్న వాళ్ళని నిరాశగా, అలసటతో ఉన్నట్లు వీరి అధ్యయనాల్లో తేలింది. పార్ట్ 1.